హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలో డిఏల విలీనం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగులకు కరువు భత్యం, డిఆర్ఎస్ అలవెన్స్, డిఏను వారి ప్రాథమిక వేతనం బేసిక్ పేలో విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారము. ఈ నిర్ణయం దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు మరియు 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. అయితే ఉద్యోగ సంఘాలు బలంగా ఆశించిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపునకు మాత్రం ప్రభుత్వం సుముఖత చూపలేదు. డిఏ విలీనం ప్రాధాన్యత మరియు ప్రభావము. ప్రభుత్వ రంగ వేతనాల వ్యవస్థలో కరువు భత్యాన్ని మూల వేతనంలో విలీనం చేయడం ఒక ముఖ్యమైన ప్రక్రియ. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి ఇచ్చే డిఏ నిర్ణీత స్థాయి చేరినప్పుడు, అనగా 50% దాటినప్పుడు దానిని బేసిక్లో కలపడం ఆనవాయితీ. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, వేతన స్కేళ్ల క్రమబద్ధీకరణ. బేసిక్ పే పెరగడం వల్ల వేతన స్కేళ్లు మరింత హేతుబద్ధంగా మారతాయి. అలవెన్స్ల పెంపు. హెచ్ఆర్ఏ, ఇంటి అద్దె భత్యం వంటి అనేక అలవెన్స్ల బేసిక్ పేపై ఆధారపడి ఉంటాయి కాబట్టి డిఏ విలీనం వల్ల అవి కూడా పెరుగుతాయి. గ్రాట్యుటీ మరియు పెన్షన్ లెక్కింపు. పదవి విరమణ ప్రయోజనాలైన గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యూటేషన్ వంటివి కూడా పెరిగిన బేసిక్ పే ఆధారంగా లెక్కించబడతాయి. ఇది పదవి విరమణ పొందిన వారికి లాభదాయకం. ఎన్పిఎస్, ఆర్పిఎఫ్ వాటా పెరుగుదల. ఉద్యోగి మరియు యాజమాన్యం చెల్లించే ఎన్పిఎస్, ఆర్పిఎఫ్ వాటాలు కూడా బేసిక్ పే ఆధారంగా ఉంటాయి కాబట్టి ఈ వాటాలు కూడా పెరుగుతాయి. ఇది దీర్ఘకాలిక పొదుపునకు దోహదం చేస్తుంది. తదుపరి వేతన సంఘానికి మార్గం. డిఏ విలీనం సాధారణంగా తదుపరి వేతన సంఘం ఏర్పాటుకు ముందు జరిగే ప్రక్రియ. ఇది వేతన సవరణకు సంబంధించిన అడ్డంకులను తొలగించి కొత్త వేతన నిర్మాణానికి మార్గం సుగమం చేస్తుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై నిరాశ. ప్రతి వేతన సంఘం సిఫార్సుల అమలు సమయంలో పాత బేసిక్ పేను కొత్త పే స్కేల్లోకి మార్చడానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే గుణాంకాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఇది 2.57గా ఉంది. ఉద్యోగ సంఘాల డిమాండ్. ఈసారి డిఏ విలీనంతో పాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని కూడా కనీసం 3% లేదా 3.67% పెంచాలని ఉద్యోగ సంఘాలు బలంగా డిమాండ్ చేశాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ఉద్యోగుల మూల వేతనం గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ వైఖరి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఖజానాపై పడే భారం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను యథాతథంగా 2.57% కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక డిఏ విలీనం నిర్ణయం హర్షణీయమే అయినప్పటికీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచకపోవడం పట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. జీతాల్లో ఆశించిన స్థాయిలో పెరుగుదల ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. లబ్ధిదారులు ఎవరెవరు అంటే, ఈ డిఏ విలీనం నిర్ణయం వల్ల లబ్ధి పొందేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని విభాగాల వారు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు, రక్షణ శాఖ సిబ్బంది, సైన్యం, నావికాదళం, వాయుసేన మొదలైన వారు, కేంద్ర ప్రభుత్వ వేతన నిర్మాణాన్ని అనుసరించే స్వయం ప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు. గతంలో 6వ వేతన సంఘం సిఫార్సులకు ముందు కూడా డిఏ 50% దాటినప్పుడు దానిని మూల వేతనంలో విలీనం చేయడం జరిగింది. ఇది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వేతనాలను సవరించడానికి అనుసరించే పద్ధతి. డిఏ విలీనానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశం. దీనివల్ల పలు అలవెన్స్లు, రిక్రూట్మెంట్ ప్రయోజనాలు పెరుగుతాయి. అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పెంచకపోవడం ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లింది. ఈ నిర్ణయం వేతన నిర్మాణంలో ఒక కీలక మార్పు అయినప్పటికీ ఉద్యోగుల పూర్తి సంతృప్తిని పొందలేకపోయింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి అధికారిక ఉత్తర్వులు, విధి విధానాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు తదుపరి స్పష్టత కోసం సంబంధిత మంత్రిత్వ శాఖల ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యాంశాలు. ప్రస్తుత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57% అయితే ఉంది.
ఉద్యోగ పెన్షన్లు డిమాండ్ చేస్తున్నటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3 నుంచి 3.68%. ప్రభావితమయ్యే ఉద్యోగులు సుమారు 50 లక్షల మంది, ప్రభావితమయ్యే పెన్షనర్లు సుమారు 65 లక్షల మంది. డిఏ విలీనం చివరిసారి 6వ వేతన సంఘానికి ముందు అయితే డిఏను విలీనం చేయడం జరిగిందండి. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు డిఏను విలీనం చేసే క్రమంలో ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటోంది.